గత 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న అశోక్ గురించి ఒక్క వర్డ్లో చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? అతను ఎమ్మెల్యేకి ఉండడానికి అర్హత లేని వ్యక్తి. అతను తప్పించి ఎవరైనా సరే ఉండొచ్చేమో కానీ అతను మాత్రం అర్హత లేదు. ఎమ్మెల్యే అవ్వాలి అని అనుకున్నాడే తప్ప ఎమ్మెల్యే అయితే యానం ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఈ యానాన్ని శుభ్రంగా ఉంచాలా అన్నది కాదు, శుభ్రంగా ఉన్నదాన్ని పాడు చేసి ఎలా డబ్బులు తీసుకోవాలన్న దాని మీదే చేశాడు. నెలకి 30 లక్షలు కొట్టేయాలా, 40 లక్షలు కొట్టేయాలా. అలాగే ప్యాకెట్ని కోట్లాది రూపాయలతోటి ఎప్పుడు కూడా మా యానం ప్రజలు ఎప్పుడూ పూర్వం మందు యానం అనేవారు. నేను వచ్చిన తర్వాత ఇది టూరిజం యానం, శుభ్రంగా ఉండే యానం అన్నదాన్ని యానం అనేప్పుడు ప్యాకెట్ యానమా అనుకునేలాగా రోజుకి కొన్ని వందల కార్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్యాకెట్ ఎక్కడ క్లబ్బు, ఎక్కడ రాయల్ క్లబ్బు ఇలాగనే పరిస్థితి అతను తీసుకొచ్చాడు కేవలం అతని డబ్బు కోసం. ఆ డబ్బుతోటి ఈ ఎలక్షన్లో సో ఇలాంటి ఆరోపణలు మీరు ఎలక్షన్ టైంలో కూడా చాలా చేశారు. ఆరోపణ కాదు, నిజం. నిజం. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అశోక్ సిచ్యువేషన్ ఏంటి? ఏమన్నా మరి ఎంక్వైరీ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా, ఏం జరగబోతుంది, వదిలేస్తారా? రాబోయే క్యాబినెట్ మీటింగ్స్లో దీన్ని ఏర్పాటు చేసి టోటల్గా పాండిచ్చేరి యూటీలోనే ఎక్కడా కూడా ఇటువంటి ప్యాకెట్ కానీ గ్యామ్లింగ్ లేకుండా ఉండేలాగా అసెంబ్లీలో దానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను. సో పేకాట క్లబ్లనే ఉండవు, ఇంకా ఉండవు. వెరీ సూన్ మళ్ళా ముందు ఎలాగైతే సుందరంగా ఉండేదో ఆ విధంగా చేయడంలో కానీ నేను ప్రజలకి ఏమైతే మాట ఇచ్చానో శుభ్రంగా చేయడంలోనూ, అలాగే ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరి చేయడంలో కూడా ఎక్కడ కూడా నేను తగ్గేదే లేదు.